ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని చేత విడిపించబడిన వారి జీవిత విధానం ఇక్కడ ఎంత ఆనందకరంగా ఉంది. ఎవరైతే దేవుని ద్వారా విడుదల పొందుతారో వారి జీవితం సంగీత నాదం, సంతోష గీతం, మేలు కలయికగా ఉంటుంది. దేవుని చేత విడుదల పొందటం ఏమిటి? అంతే కదా, మరి దేవుడే మనల్ని విడిపించాలి. బంధకాల్లో ఉన్నవారిని, కబంధ హస్తాల్లో ఉన్నటువంటి వారిని, కట్టుబాట్లు, ఆచారములని, విచిత్రమైనటువంటి విపరీత వాదాల మధ్య బిగుసుకుపోయిన వారిని ప్రభువే విడిపించాలి. పాపపు కట్లు తెంపేవాడు ప్రభు ఒక్కడే. ఆయన పేరే విమోచకుడు. ఎవరైతే ప్రభు ద్వారా విడిపించబడతారో వారి జీవితం ఆనందమయం, సంతోషాల సంగమం. సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. పూర్వం వారి జీవితం 3 పువ్వులు 6 కాయలురా అంటారు. మరి ఇప్పుడు పువ్వులు కాయలు ఏమైనా అంటారేమో. పూర్వం ఒకప్పుడు జీవితం ఎంతో హ్యాపీ లైఫ్ రా, ఎంజాయ్గా ఉండేది. ఇప్పుడు అన్నీ సమసిపోయినాయి అంటారు. ఎందుకు వచ్చింది తేడా? తేడా ఒక్కటే, దేవుని మాట తప్పి దేవునికి ఇష్టం లేని పని చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోవడం వల్లనే. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా విడిపిస్తాడు. దేవుడు ఎవరైతే విమోచించాడో వారు సంతోషంతో సియోనుకు తిరిగి వచ్చేదరు. ఇక్కడ సియోను అనగా అర్థము మరలా దేవుని యొద్దకు తిరిగి వచ్చేదరు. రావటం వేరు, తిరిగి రావటం వేరు. గ్రహించండి. ఎన్నోసార్లు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావేమో. దేవుడు మరలా నిన్ను విడిపిస్తున్నాడు, మరలా వస్తున్నావు. ఎన్నిసార్లు అలాగూ? ఎవరైతే దేవుడు విమోచించాడో వారు నిత్య సంతోషంతో ఆనందిస్తూ ఉంటారు. వారి తలల మీద నిత్య సంతోషం ఉండును. ఆలోచించండి. వారు సంతోష ఆనందము గలవారగుదురు. ఒకరు కలిస్తే ఆనందమేమో, అనేకులు కలిస్తే సంతోషము కదా. సంతోషమే సగం బలం అంటారు, సంతోషమే సమాధానం అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది? బందీఖానాలో ఉన్నప్పుడు సంతోషం రాదు కదండి. విడుదల సమీపించినప్పుడే, విడిపించినవాడు ప్రక్కనున్నప్పుడు, పలానాయన నన్ను విడిపించాడని తెలిసినప్పుడు నువ్వు నోరు ఎవరు కట్టేలేరు. జిహ్వ ఫలాన్ని దేవునికి సమర్పిస్తావు. సంతోషంగా దేవునికి గానాలాపన చేస్తావు. ఈ మాటల యొక్క అర్థం అదే. అంటే అంతకుముందు వరకున్న దుఃఖం ఎగిరిపోతుంది, నిట్టూర్పులు ఎగిరిపోతాయి, అన్నీ తొలగిపోతాయి. దేవుని సన్నిధిలో ఆనందంతో పాటలు పాడుతూ ఉండేటువంటి స్థితి అండి. దీనికి కారణం ఎలా వస్తుందో తెలుసా అండి? పవిత్రత, విముక్తి. పరిశుద్ధుని ద్వారా ఎవరు విడుదల పొందుతారో వాళ్ళు ప్రహర్షిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. నీవు విడిపించబడ్డావా? ఇంకా బంధకాల్లోనే ఉన్నావా? ఇంకొద్ది కాలం, ఇంకొంచెం కాలం అని దేవుని దగ్గరికి రావడానికి జాప్యం చేస్తున్నావేమో. ఎంతకాలం దూరంగా జరుగుతావు? దేవుడు నీ దుఃఖాన్ని కొట్టివేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ నిట్టూర్పును నీ నుండి దూరం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని దేవుడు విడిపించాడు. సంకీర్తనలతో సార్వభౌముణ్ణి సేవించారు. ఈరోజు దేవుడు నీకు నిత్య సంతోషం ఇవ్వాలనుకుంటున్నాడు. నీ నిట్టూర్పులు తీసివేయాలనుకుంటున్నాడు. నీ దుఃఖాన్ని కొట్టివేయాలనుకుంటున్నాడు ప్రభు. నిత్యము సంతోషించాలని నీకు ఆశ ఉందా? ఆనందంతో దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడుతున్నారా?
దేవుని ద్వారా మనకు విడుదల ఉంది. విమోచకుడు ఆయన పేరు. నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు భక్తుడు. ఇప్పటికీ సజీవంగా ఉండి నిన్ను విడిపించాలని తహతహలాడుతున్నాడు. నీవేమో ఇంకా ఇంకా బంధకాల్లో కూరుకుపోతున్నావు. దేవుని ప్రేమను గుర్తించలేకపోతున్నావు. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. నిన్ను విడిపించేవాడు విభుడు నీకు సమీపంలో ఉన్నాడు. ఆయన నిన్ను ఆనందింప చేయాలని, సంతోషంతో ఊలలాడించాలని ఎదురు చూస్తున్నాడు. నీ దుఃఖాన్ని కొట్టివేసి నీ నిట్టూర్పును తొలగించి నిత్యము నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాడు. అటు ధన్యత నీవు సొంతం చేసుకుందువుగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.